ప్రైజ్ ది లార్డ్. మన విమోచకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మీ కుటుంబానికి సమాధానం కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక. దేవుడు ఈ దినాన్ని మనకిస్తున్న వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 13వ వచనం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించేదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును. దేవుడి పరిశుద్ధ వాక్యం మనకి మన జీవితాలు నెరవేర్చును కాక. ఎందుకంటే మనము అనేక విషయముల మీద, కుటుంబంలో ఇబ్బందులు బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి, రుణ బంధకాలను బట్టి, లేకపోతే రకరకాల సమస్యల ద్వారా మనం విచారం కలిగినప్పుడు, మనం దుఃఖంతో ఉన్నప్పుడు దేవుడు మనల్ని గమనిస్తున్నాడు, మనల్ని పట్టించుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన పిల్లలంగా మనము విచారంతోనూ కృంగిపోయే పరిస్థితిలోనూ మనం ఉండడం ఆయన ఏమాత్రం కూడా సహించే దేవుడు కాదు. మనందరినీ కూడా ఆయన ఆపద నుండి తప్పించడానికి, శ్రమ నుంచి విడిపించడానికి, మనకున్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఆయన మెరుగు చేయడానికి ఇష్టపడుతున్న ఉన్నతమైన దేవుడు. ఈ దినాన్ని ఆయన వాక్కు ద్వారా మనల్ని బలపరుస్తున్న విషయం ఏంటంటే, నేను నిన్ను బలపరుస్తాను, ఈ విచారాన్ని నేను తీసివేస్తాను, నీ దుఃఖాన్ని నేను తొలగిస్తానే అని నీకు నాకు ఆయన వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో, ఏ సమస్యతో వేసారిపోతున్నావో, నీ దుఃఖం చల్లారకుండా దేవుని సన్నిధిలో అంగలారుస్తున్నావేమో, ఒకసారి దేవుడు ఎంత విశ్వాసం ఉంచు, ధైర్యం తెచ్చుకో. ఎందుకంటే ఆయన మనకిస్తున్న వాగ్దానాలు బట్టే మనం ధైర్యం కలిగి ఉన్నాం. ఎందుకంటే లోకంలో ఎవరిని ఆశ్రయించినా, ఏ నరుని వైపు చూసినా మనం ఏమాత్రం కూడా ధైర్యం తెచ్చుకోలేము. ఎవరు కూడా మనకి మేలు చేసేవారు లేరు. ఒకవేళ ఉన్నా అంతంత మాత్రం. కానీ ఏ మనిషి కూడా స్వార్థంతోనే మేలు చేస్తారు. కానీ నిస్వార్థుడైనటువంటి ఆ దేవుడు ఆయన మన నుండి ఏది ఆశించకుండా ఆయన ఎంతో భయభక్తులు కలిగి నిలిపితే ఆయన మనకి ఏ మేలు చేయకుండా ఉండలేడు. మన విచారాన్ని కొట్టివేసి ఈ ధనాన్ని, మనకి సంతోషమైన వస్త్రాన్ని ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఏ విషయంలో కృంగిపోతున్నావో, ఏ విషయంలో అశాంతికి గురైపోయి ఉన్నావో, లేకపోతే రుణబంధకాలతో వేసారిపోయి కుటుంబంలో చాలా శోధింపబడుతున్నావేమో, దినాన్ని దేవుని వైపు చూడు. దేవుడు ఆయన నిన్ను ధైర్యపరచడానికి ఈ వాగ్దానం నీతో మాట్లాడుతున్నాడు. ధైర్యం తెచ్చుకో, ప్రార్థన చేద్దాం. దేవా, ఇదిగో ఈ కుమార్తె నీ వైపు చేతులెత్తుతుందయ్యా. తన విచారాన్ని కొట్టివి, తనకున్నటువంటి హృదయంలో ఉన్న వేదన తొలగించు ప్రభా. ఎట్టి విధమైన ప్రభా గడ్డు పరిస్థితి అయినప్పటికీ కూడా తొలగించగల దేవుడు ప్రభా. ఎవని మనసు నా మీద ఆనుకున్నో వాని పూర్ణ శాంతి కలవానుగా కాపాడుతానని వాగ్దానం చేశాను. దేవా, ఇదిగో ప్రభా, నీ బిడ్డ నీ మీద ఆనుకుంటుంది కాబట్టి ఇప్పుడే తన జీవితంలో ఆ విచారాన్ని తొలగించి సంతోషం గల మనస్సును దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను.